ఈశ్వరమ్మ తర్కం. మునిపల్లి గ్రామంలో ఉండే ముత్యాలయ్య చాలా సరదా అయిన మనిషి. కబుర్లు బాగా చెబుతాడు. అందరికీ సాయం చేస్తాడు. అయితే పెళ్ళయ్యాక అన్నీ మానుకోవలసి వచ్చింది. భార్య ఈశ్వరమ్మ కలుపుగోలు మనిషి కాదు సరికదా. అన్నింటినీ అనుమానించి పెడార్థాలు తీస్తుంది. అది చాలదన్నట్లు ఆమెకు లోభత్వం కూడా ఉండడంతో ముత్యాలయ్య తన పద్ధతులు మార్చుకోక తప్పలేదు. అయినప్పటికీ ఆయన భార్యలో మంచి మార్పు తేవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ఏదో పని మీద వచ్చిన సీతారామయ్య వెతుక్కుంటూ ముత్యాలయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో, ఎలా ఉన్నావు? నిజానికి నా పనంతా పక్క ఊళ్ళో ఉన్నది. ఇక్కడ నువ్వు ఉన్నావని పని కల్పించుకొని వచ్చాను. నీతో వారం రోజుల పాటు చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకోవాలని ఉన్నది అని అన్నాడు. సీతారామయ్య ముత్యాలయ్య చిన్ననాటి స్నేహితులు. ముత్యాలయ్య చెప్పే కబుర్లంటే సీతారామయ్యకు చాలా ఇష్టం. ఆయన చిన్నతనంలో ఎన్నో మార్లు ముత్యాలయ్యను అవసరానికి ఆదుకున్నాడు. స్వతహాగా భాగ్యవంతుడైన సీతారామయ్య పెద్దయ్యాక పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి కోట్లకు పడగలెత్తాడు. సీతారామయ్య రాక ఈశ్వరమ్మకు నచ్చలేదు. అంత డబ్బున్నవాడు ఈ పూటకోళ్ళ ఇంట్లోనో దిగక తమ ఇంట్లో దిగటానికి కారణం అభిమానం కాదని, పిసినుగొట్టుతనమని తన భర్తతో అన్నది. ఒకరోజు 2 రోజులైతే పర్వాలేదు, కానీ వారం రోజుల పాటు అడ్డమైన వాళ్లకు వండి పెట్టడం తన వల్ల కాదన్నది. పిండి వంటలు చేస్తే మరిన్ని రోజులు తిష్ట వేస్తాడని రోజూ వండే కూరలు కూడా మానేసి సీతారామయ్యకు 3 పూటల పచ్చటి మెతుకులే పెట్టసాగింది. ఇవేమీ సీతారామయ్య పట్టించుకోలేదు. ఆయన రోజంతా బయట తిరిగి పనులు చూసుకునేవాడు. సాయంత్రానికి ఇంటికొచ్చాక మిత్రులిద్దరూ అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా ఒకటే కబుర్లు చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ వికవికలు పకపకలు చూసి మనసులోనే విపరీతంగా విసుక్కునేది ఈశ్వరమ్మ. వెళ్ళిపోయే రోజున సీతారామయ్య ఈశ్వరమ్మతో, నేను నా మిత్రుణ్ణి చూడాలని వచ్చాను, కానీ అందువల్ల నీకు బోలెడు శ్రమ కలిగించాను. నువ్వు నాకు పెట్టిన భోజనం ఈ జన్మకు మర్చిపోలేను. నీ ఆతిథ్యం నా మిత్రుడు కబుర్ల కంటే హాయిగా ఉన్నది. వచ్చేటప్పుడు నా మిత్రుడి కోసం ఒక చిరుకానుక తెచ్చాను. అయితే వాడికంటే అది పొందే అర్హత నీకే ఉన్నది అంటూ ఆమెకొక అందమైన వజ్రపు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ ఉంగరానికి ఒక శీల ఉంది. దాన్ని తిప్పుకొని ఏ వేలుకైనా సరిపోయేలా చేసుకోవచ్చు. అంత ఖరీదైన ఉంగరాన్ని చూసి నివ్వెరపోయిన ఈశ్వరమ్మకు నోటమాట రాలేదు. ఆమె ఉంగరాన్ని పెట్టుకున్నాక సీతారామయ్య, మా పట్నంలో చూడదగ్గ వింతలు చాలా ఉన్నాయి. మీ దంపతులు ఇద్దరూ పట్నం వచ్చి మా ఇంట్లోనే ఉండి మీకు ఒకసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకివ్వాలి అని చెప్పాడు. ఆయన వెళ్ళాక ముత్యాలయ్య భార్యతో, నా మిత్రుని గురించి నా వద్ద చాటుగా విసుక్కుంటూనే ఉన్నావు. ఇప్పుడు చూశావా వాడి అభిమానం? ఎప్పటికైనా నీకర్థమయ్యిందా అని అడిగాడు. ఈశ్వరమ్మ తిరస్కారంగా నవ్వి, ఆయన మిత్రుడని అమాయకంగా మీరనుకుంటున్నారు, కానీ ఆయన వ్యాపారస్తుడు, పైగా పరమలోభి. పక్క ఊళ్ళో భాగ్యవంతులు వచ్చి ఉండేందుకు ఇంద్రభవనం లాంటి వసతి గృహముంది. అందులో ఉంటే మీ మిత్రుడికి చాలా డబ్బే ఖర్చయ్యేది. అందుకని ఆయన తెలివిగా మన ఇంటికొచ్చి మకాం పెట్టి పైసా ఖర్చు లేకుండా తన పనులు పూర్తి చేసుకున్నాడు. ఆయన వజ్రపు టొంగరాన్ని మనకు కానుకగా ఇచ్చారని మీరనుకుంటున్నారు. అయితే దాన్ని మన ఆతిథ్యానికి వెలకట్టి ఇచ్చాడు ఆయన అని అన్నది. ఆమెకెంత చెప్పినా ప్రయోజనం ఉండదని ఊరుకున్నాడు ముత్యాలయ్య. ఆ తర్వాత కొంతకాలానికి ఈశ్వరమ్మకు జబ్బు చేసింది. వైద్యుడు వైద్యం చేశాక, జబ్బు తగ్గింది, కానీ ఇది మళ్ళీ తిరగబెట్టవచ్చు. పట్నంలో ఉమానందుడనే వైద్యుడు ఉన్నాడు. మీరు ఆయనను సంప్రదించండి అని సలహా ఇచ్చాడు. పోనీలే, ఈ విధంగానైనా ఒకసారి మనం పట్నం వెళ్ళి నా మిత్రుడి ఇంట్లో 4 రోజులు ఉండి రావచ్చు అన్నాడు ముత్యాలయ్య ఉత్సాహంగా. మీ మిత్రుడి సంగతి మర్చిపోండి. మనమే ఏ పూటకోళ్ళ ఇంట్లోనైనా ఉండి పని చూసుకొని వచ్చేద్దాము అన్నది ఈశ్వరమ్మ. అయ్యో, వాడు మనల్ని ఆహ్వానించాడన్న విషయం మర్చిపోయావా అన్నాడు ముత్యాలయ్య బాధగా. ఆయన ఎందుకు ఆహ్వానించాడనుకుంటున్నారు? తను మనకు వజ్రపటుంగరాన్ని ఇచ్చాడు కదా,
అంతటి విలువగలదేమైనా రాబట్టుకోవాలని ఆయన తాపత్రయం. తను భాగ్యవంతుడు కాబట్టి వారం రోజులు భోజనానికి వజ్రపుటుంగరాన్ని ఇవ్వగలిగాడు. మనకంత తాహతు లేదు. ఆయన ఇంట్లో దిగితే అంత విలువైన కానుక ఇవ్వాలి. అది మన వల్ల కాదు కాబట్టి మనకు తగ్గ చోట ఈ పూటకోళ్ళ ఇంట్లోనైనా ఉందాము అన్నది ఈశ్వరమ్మ. ముత్యాలయ్య భార్య మాటలు నచ్చలేదు కాని చేసేది లేక ఊరుకున్నాడు. ఆ విధంగా ఇద్దరూ పట్నం వెళ్ళి పూటకోళ్ళ ఇంట్లో బస చేసి 4 రోజులు ఉండి వైద్యుడు ఉమానందుడితో పని పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో పట్నంలోని వింతలు విశేషాలు కూడా చూశారు. తిరిగి మునిపల్లె చేరుకున్నాక ముత్యాలయ్య భార్యతో, చూశావా, పట్నంలో మనకు 200 వరహాలు ఖర్చయింది. నా మిత్రుడు సీతారామయ్య ఇంట్లో దిగి ఉంటే వాడికి మంచి కానుక ఇచ్చి ఉండేవాళ్ళం. నీ మూర్ఖత్వం వల్ల నేను నా మిత్రుడికి దూరం కావలసి వచ్చింది. ఉమానందుడికి నా మిత్రుడు బాగా తెలుసునట. వాణ్ణి వెంటబెట్టుకొని వెళితే నిన్ను మరింత శ్రద్ధగా పరీక్ష చేసేవాడని నా నమ్మకం. ఏమైతేనేం, ఉమానందుడి ద్వారా వాడికి మనం వచ్చినట్టు తెలిసే ఉంటుంది. ఎంత నొచ్చుకున్నాడో ఏమో అని అన్నాడు. ఇందుకు ఈశ్వరమ్మ, ఇంటికి అతిథులు రానందుకు ఎవరైనా సంతోషిస్తారు తప్ప నొచ్చుకోరు. మనం వాళ్ళింటికి వెళితే ఆయన మళ్ళీ మన ఇంటికి రావాలి. ఒకసారి కానుక పేరు చెప్పి వజ్రపుటుంగరాన్ని ఇచ్చాక రెండోసారి అంతకంటే తక్కువదిస్తే బాగుండదు కదా. అందువల్ల మీ మిత్రుడు కూడా మన సంబంధం ఇలా తెగిపోతూనే సంతోషిస్తాడు అని జవాబిచ్చింది. సీతారామయ్య చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఏ ఊరెళ్ళినా ఇష్టులకు కానుకలు తీసుకుని వెళ్ళడం వాడి అలవాటు. నీకెలా చెప్పాలో నాకర్థం కావడం లేదు అని బాధపడ్డాడు ముత్యాలయ్య. ఆ తర్వాత కొంతకాలానికి సీతారామయ్య అటుగా వచ్చి పొరుగురు వసతి భవనంలో దిగినట్టు ముత్యాలయ్యకు తెలిసింది. ఆయన ఎంతో నొచ్చుకొని మిత్రుణ్ణి కలుసుకోవాలి అనుకున్నాడు. కానీ ఈశ్వరమ్మ అందుకు ఒప్పుకోక, అంతా నేను చెప్పినట్టే జరిగింది. మీ మిత్రుడి బుద్ధి బయటపడింది కదా, ఇక ఊరుకోండి అని అన్నది. అయితే 4 రోజుల తర్వాత సీతారామయ్య వాళ్ళింటికి వచ్చేసరికి ఈశ్వరమ్మ ఆశ్చర్యపోయింది. సీతారామయ్య మిత్రుడి మీద నిష్ఠూరం వేసి, మీరు పట్నం వచ్చి కూడా మా ఇంటికి రాకపోవడం నాకెంతో బాధ అనిపించింది అని ఈశ్వరమ్మతో, వీడికి ఎలాగో బుద్ధిలేని గాడిది, నువ్వైనా నచ్చజెప్పి ఉండాల్సింది. ఏది ఏమైనా మీ వరస నాకు నచ్చక ఈసారి మీ ఇంటికి రాలేదు, అర్థమైందా అని అన్నాడు. మామూలుగా అయితే మీ ఇంటికి వచ్చేవాళ్ళం. నాకు అనారోగ్యంగా ఉందప్పుడు, అందుకని మొహమాట పడ్డాము అన్నది ఈశ్వరమ్మ సంజాయిషీగా. మాటలతో సంజాయిషీ ఇచ్చి లాభం లేదు. మరొకసారి పనిగట్టుకొని పట్నం వచ్చి మా ఇంట్లో కనీసం 10 రోజులు ఉండి వెళ్ళండి. అప్పుడే నేను మిమ్మల్ని క్షమిస్తాను, అర్థమయ్యిందా అన్నాడు సీతారామయ్య తల ఆడిస్తూ. ముత్యాలయ్య ఈశ్వరమ్మ సరేనన్నట్లు తలలు ఊపారు. అప్పుడు సీతారామయ్య నవ్వి, ఇంతకు నేను మీతో దెబ్బలాడటానికి వచ్చాననుకుంటున్నారా? ఇటువైపు వస్తున్నాను కదా అని నా మిత్రుడి కోసం ఈ చిరుకానుక తెచ్చాను అంటూ ముత్యాలయ్యకు ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈశ్వరమ్మ తెల్లబోయింది. కానుక ఇవ్వాలని ఉంటుందని తను పట్నం వెళ్ళిన సీతారామయ్య ఇంట్లో దిగలేదు. తమ ఇంట్లో దిగకపోయినా కానుక ఇచ్చి వెళ్ళాడు సీతారామయ్య. కానుకలు వ్యాపారం కాదు, అవి అభిమానం ఆప్యాయతలకు నిదర్శనాలు. కొంత ఆలస్యంగా అయినా ఈ సత్యాన్ని గ్రహించిన ఈశ్వరమ్మ కొన్నాళ్ల తర్వాత సీతారామయ్య ఇంట్లో దిగటానికి భర్తను పట్నానికి ప్రయాణం కట్టించి వెంట మంచి కానుకలు కూడా తీసుకుని వెళ్ళింది. సహజ గుణం. నాగపట్నంలో గోపాలుడనేవాడు ఉండేవాడు. వాడిది చిన్నప్పటి నుంచి మంచి మనసు. తన చుట్టూ ఉన్న వారందరూ తనంత సుఖంగా ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలడు. అందువల్ల పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాడిలో ఉపకార గుణం ప్రబలింది. కొందరికి మాట సాయం చేసేవాడు, కొందరికి పని సాయం చేసేవాడు, కొందరికి ధన సాయం చేసేవాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి గోపాలుడు ఉపకార గుణానికి విలువ లేకుండా పోయింది. అడిగి అందరికీ సాయపడటం వల్ల చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు వాడి వద్దకు వెళ్ళేవారు కాదు సరికదా, వాడొచ్చి అడగలేదని దెబ్బలాడేవారు. అందరికీ అన్ని వేళలా సాయపడ్డం
గోపాలుడు ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఆ కారణంగా ఎవరికైనా సాయం చెయ్యలేదంటే, నిన్ను నమ్ముకొని అందర్నీ కాదన్నాను, ఎవర్నీ అడగలేదు, ఇప్పుడు నేనేమైపోవాలి అని నిలదీసేవారు. ఇంతేకాక కొందరు చాటుమాటుగా గోపాలుడి గురించి చెప్పుకొని నవ్వుకునేవారు. ఒక రోజున ఎవరో, ఆ గోపాలుడికి కట్టుకుపోయేంత డబ్బుంది, అయినా సొంతానికి వాడుకోడు, పేరు ప్రతిష్టల కోసం వాళ్లకు వీళ్లకు కొంచెం కొంచెంగా సాయం చేసినా ఇచ్చే డబ్బు తక్కువ, డబ్బు ఎక్కువైతే రెండు చేతులా దానం చెయ్యాలి కానీ ఇలా చిల్లర సాయాలు చేసి ఏమి లాభం అనుకోవడం గోపాలుడు విన్నాడు. ఇది విన్న గోపాలుడు మనసు పాడయింది. వాడు భార్యతో తను విన్న మాటలు చెప్పి, నా మంచితనాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, ఇచ్చిన వాళ్లకు తృప్తి లేదు, ఇవ్వని వాళ్లకు కోపం, నా అవసరం లేని వాళ్లకు అసూయ ద్వేషాలు, ఇక మీదట కొంతకాలం పాటు నేనెవర్నీ పట్టించుకోకుండా ఉండటం మంచిది అనుకుంటున్నాను అని అన్నాడు. అందుకు వాడి భార్య నవ్వి, తనను రక్షించిన వాడినైనా సరే తేలు కొట్టకుండా ఉండలేదు, రాయి మీద విసిరిన వాడికి చెట్టు పండివ్వకుండా ఉండలేదు. ఇవి సహజ గుణాలు. మీ సహజ గుణాన్ని మానుకొని మీరు సుఖపడలేరు. అయితే ప్రస్తుతం మీకు మనశ్శాంతి లేదు కాబట్టి కొన్నాళ్లపాటు తీర్థయాత్రలు చేసి దైవ దర్శనం కావించుకొని తరించి వద్దాము అని అన్నది. దానికి గోపాలుడు విచారంగా, నేను మంచితనాన్నే తప్ప దేవుడిని ఎప్పుడూ నమ్మలేదు, తీర్థయాత్రల వల్ల నాకు మనశ్శాంతి కలగదు అని అన్నాడు. దేవుడిని నమ్మకపోవడం వల్లనే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక్కసారి నమ్మి చూడండి, ఎంత హాయిగా ఉంటుందో మనసుకు అన్నది వాడి భార్య. అయినా గోపాలుడు అంగీకరించక, జీవమున్న మనిషి కంటే గుడిలో ఉన్న రాతిబొమ్మ గొప్పదని నేను నమ్మను, ఈ విషయంలో మాత్రం నన్ను వేధించకు అని అన్నాడు. వాడి భార్య వెంటనే, పోని మనిషి రూపంలోని దేవుడినే నమ్మండి, శృంగవరంలో ఆత్మానందుడనే మహానుభావుడు తాను దేవుడి అవతారాన్నని చెప్పుకుంటూ ఎన్నో మహిమలు ప్రత్యక్ష నిదర్శనంగా చేసి చూపుతున్నాడట. మీ పెదనాన్నగారబ్బాయి గోవిందుడికి ఆయనంటే గాఢభక్తి ఏర్పడిందట, ఆయన కూడా ఒకప్పుడు మీలాగే నాస్తికుడు కూడా అని అన్నది. ఆ మాటలతో గోపాలుడిలో చలనం కలిగింది. గోవిందుడిలో భక్తిభావం ప్రవేశపెట్టగలిగాడంటే ఆ ఆత్మానందుడు నిజంగా అవతార పురుషుడే అయి ఉండాలి. ఎందుకంటే గోవిందుడు చిన్నప్పటి నుంచి చెప్పలేనంత స్వార్థపరుడని పేరు. వాడు మోసం చేసి తమ్ముళ్ళ ఆస్తి కాజేశాడు, లంచాలతో రాజుద్యోగులను మెప్పించి పల్లవరం గ్రామాధికారి అయ్యాడు. ఇప్పుడు వాడు భక్తుడు అయ్యాడంటే వాడిలో చాలా మార్పు వచ్చి ఉండాలి. గోపాలుడు ఇలా ఆలోచించి భార్యతో, మనం పల్లవరం వెళ్ళి గోవిందుడి ఇంట్లో ఉందాము, వాడిలో మంచి మార్పు వచ్చి ఉంటే అప్పుడు నేను మనస్ఫూర్తిగా శృంగవరం వెళ్ళి ఆత్మానంద స్వామి దర్శనం చేసుకొని మనశ్శాంతి పొందుతాను అని అన్నాడు. ఇందుకు భార్య సరేనన్నది. ఇద్దరూ పల్లవరం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి గోవిందుడి ఇంట్లో అట్టహాసంగా పూజ జరుగుతున్నది. ఎందరో భక్తులు పూజలో పాల్గొని భక్తి పారవస్యంతో పాటలు పాడుతున్నారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక గోవిందుడు గోపాలుణ్ణి కౌగిలించుకొని, మన ఊరిలో నువ్వొక్కడవే నాకు ఆప్తుడివి, మన ఊళ్ళో అంతా నన్ను పైకి రాలేవని తిట్టేవారు, ఆత్మానంద స్వామి దయ వల్ల నేనిప్పుడు ఎంత వైభవంగా ఉన్నానో చూడు అని అన్నాడు. దానికి గోపాలుడు, మన ఊళ్ళో నిన్నెవరు తిట్టినా వాళ్లకు నీ పైన ద్వేషభావం మాత్రం లేదు, నువ్వు అక్రమ మార్గాల్లో నడుస్తున్నావని వాళ్ళ అనుమానం, నువ్వు బాగా ఉన్నట్టే అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు అని అన్నాడు. గోవిందుడికి కోపం వచ్చినా అణుచుకొని, అక్కడ వాళ్ళు బాగానే ఉండొచ్చు, కానీ నా అంత బాగోలేరు, మన ఊళ్ళో వీరయ్య కొడుక్కి రాజు కొలువులో ఉద్యోగం రావాల్సింది, మన ఊరివాడిని తెలిసి రాజుద్యోగులు నన్ను సలహా అడిగారు, ఒకసారి వీరయ్య నా తమ్ముడు తరపున చేరి నన్ను నానా మాటలు అన్నాడు, నేను మర్చిపోతానా, వాడికి ఉద్యోగం రాకుండా చేశాను అంటూ తన ప్రతాపం చెప్పుకున్నాడు. గోపాలుడు ఆశ్చర్యపోయి, నువ్విప్పుడు దైవభక్తుడివి అయ్యావు కదా, నీకు రాగద్వేషాలు ఉండవనుకున్నాను, పాతపగలు గుర్తుపెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటం నీకు తగునా అని అడిగాడు. వెంటనే గోవిందుడు విసుగ్గా, పాతపగల సంగతి అలా ఉంచు,
ఈ ఊరికి మొన్నంటే మొన్న మనూరి శంకరుడొచ్చాడు. వాడి కూతురికి ఈ ఊళ్ళో మంచి సంబంధం దొరికింది. శంకరుడు మన ఊరివాడని తెలిసి వాళ్ళు వాడి కూతురి గురించి నన్ను అడిగారు. నిజం చెప్పొద్దు, వాడికి నాకు ఏనాడు ఏ గొడవ లేదు. కానీ ఒకసారి ఎవరో వాడి కూతుర్ని నా కూతురితో పోల్చి పొగిడి దాని పెళ్లి నా కూతురి పెళ్లి కంటే ముందు అవుతుంది అన్నారు. అంతే, అది నాకు గుర్తుండిపోయింది. నా కూతురికి ఇంకా సంబంధాలు చూస్తున్నాను. ఒక్కటి కుదరలేదు. అందుకని ఆ పెళ్లి చెడగొట్టేశాను. ఆత్మానంద స్వామి దయ వల్ల ఒక్క రోజు తర్వాత, అంటే నిన్న, నా కూతురికి సంబంధం కుదిరింది. అందుకే ఈ రోజు ఇంత ఘనంగా పూజ చేశాను అని అన్నాడు. అది విని గోపాలుడు నివ్వెరపోయి, తొందరపడి ఒక పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు నీకు బాధగా లేదా అని అడిగాడు. బాధ నాకెందుకు? అంతా ఆ స్వామి లీల. శంకరుడి కూతురికి ఆ సంబంధం రాసిపెట్టి ఉంటే నా కూతురు పెళ్లి ఇంకో 2 రోజులు ముందరే కుదిరి ఉండేది. అంతా శంకరుడి దురదృష్టం అన్నాడు గోవిందుడు. నీకు మాత్రమే మంచి చేస్తూ ఇతరులకు హాని చేసేవాడు దైవస్వరూపుడు అవుతాడా? నువ్వు పొగిడితే ఆ ఆత్మానంద స్వామిని శంకరుడు తిట్టడా అన్నాడు గోపాలుడు. గోవిందుడు చిరునవ్వుతో, ఎవరేమంటే నాకెందుకు? నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి. నాకు మేలు జరిగినంతకాలం ఆత్మానంద స్వామి నాకు దేవుడు. నేను నా కోసం ఆయన భక్తుడిని అయ్యాను తప్ప ఇతరులకు మేలు జరగాలని దైవభక్తిని అలవర్చుకోలేదు అంటూ తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పేశాడు. గోపాలుడికి ఆ ఇంట్లో ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. వాడు మర్యాదగా ఉండదని అక్కడ ఒక రోజు మాత్రమే ఉండి మళ్ళీ ప్రయాణమయ్యాడు. ఉన్న కాసేపు గోవిందుడు తన గొప్పతనం గురించి, ఇంకా ఎవరిపై పగ తీర్చుకోవాలన్నది గోపాలుడికి వివరంగా చెప్పాడు. అక్కడ నుంచి తిన్నగా ఇంటికే వెళదామనుకున్నది గోపాలుడి భార్య. ఆశ్చర్యంగా గోపాలుడు శృంగవరంలోని ఆత్మానందుడి వద్దకు వెళదామన్నాడు. ఇందుకు గోపాలుడి భార్య, మీ పెదనాన్నగారి అబ్బాయి దైవభక్తుడు అయినా అతడిలో స్వార్థం, అహంకారం ఏమాత్రం నశించలేదు. మానవత్వాన్ని మరిచి ఇతరులపై ద్వేషం పెంచుకొని అపకారం చేస్తున్నాడు. ఆయన్ను చూస్తూ ఉంటే నాకే దేవుడి మీద నమ్మకం పోతున్నది. అలాంటిది మీరిప్పుడు ఆత్మానందుడి వద్దకు వెళ్ళి ఏం చేస్తారు అని అడిగింది. గోపాలుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని ఆ తర్వాత, దైవభక్తి అంటే పలుకుబడి, ప్రతీకారానికి సాధన కాకూడదు. దురహంకారంతో కూడిన సహజ గుణాలు దైవభక్తి అనే అగ్నిలో నశించిపోవాలి. మా గోవిందుడి విషయంలో అలా జరగలేదు. ఆ ఆత్మానంద స్వామి నిజంగా అవతార పురుషుడే అయితే స్వార్థం తప్ప తెలియని గోవిందుడిలో ఎంతో కొంత దైవభక్తిని ప్రవేశపెట్టాడు. గోవిందుడి సహజ గుణాలు తెలిస్తే ఆయనే వాడిని మార్చగలడు. అందుకే నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఆత్మానంద స్వామిని కలుసుకోవాలి అనుకుంటున్నాను అని అన్నాడు. ఇక భర్తకు అడ్డుపలికి ప్రయోజనం లేదనుకొని గోపాలుడు భార్య వాడితో పాటు శృంగవరానికి బయలుదేరింది.